హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లోని టార్షన్ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఓవరాల్గా మన ఏడబ్ల్యూఏఈ అండ్ అదర్ తెలుగు స్టేట్స్ ఎగ్జామ్స్ అన్నీ కలిపి స్టేట్ వైడ్లో మనకు 75 క్వశ్చన్స్ వచ్చాయి. 75+ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 75 క్వశ్చన్స్ చాలా మట్టుకు రిపీటివ్ నేచర్లో ఉన్నాయి. సో ఎంత రిపీటివ్ అంటే నెక్స్ట్ పార్ట్ 2లో దీని నెక్స్ట్ పార్ట్లో నేను ఓన్లీ 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 క్వశ్చన్స్ 32+ టైమ్స్ వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 75లో 32 టైమ్స్ ఈ 5 క్వశ్చన్సే రిపీట్ అయ్యాయి. సో ఏడబ్ల్యూ రిపీటెడ్ నేచర్లో ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనడానికి ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్. ఓకే రైట్. సో విల్ ఎంటర్ ఇన్ టు ద పార్ట్ 1. ఈ వీడియోలో నేను కంప్లీట్గా టార్షన్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈక్వేషన్ అండ్ ఫాలోడ్ బై టర్మ్స్, దీనిపైన క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే యా, దిస్ ఈస్ రిగార్డింగ్ షార్ట్ నోట్స్ ఆఫ్ టార్షన్. సో ఈ షార్ట్ నోట్స్ అనేది నేను సివిల్ ఇండెక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు స్కాన్డ్ కాపీ తీసుకోవచ్చండి. మీరు జాయిన్ అవ్వకపోతే అందులో జాయిన్ అవ్వండి, సివిల్ ఇండెక్స్ టెలిగ్రామ్ గ్రూప్. సో question number 1. When a shaft is subjected to a twisting movement alone, every cross section of the shaft will be under. So ఒక షాఫ్ట్ కనుక ట్విస్టింగ్ మూమెంట్ కి సబ్జెక్ట్ అవుతే అప్పుడు అందులో ఉండే క్రాస్ సెక్షన్స్ అనేవి దేనికి సబ్జెక్ట్ అవుతాయి అంటున్నాడు. ఓకే, సో టు అండర్స్టాండ్ దిస్, what we need to do is, first of all, find the difference between bending moment and twisting moment. Bending moment is along the longitudinal axis. సో మీరు ఏదైనా ఒక బీమ్ తీసుకోండి, ఆ బీమ్ సర్క్యులర్ షేప్ లో ఉంది అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్, అండ్ థర్డ్ డైమెన్షన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ యాక్సిస్ ఈజ్ z. సో దీన్ని మనం లాంగిట్యూడినల్ యాక్సిస్ అన్నాము. ఈ లాంగిట్యూడినల్ యాక్సిస్ కి అలాంగ్ ద వేరియేషన్ ఆఫ్ మూమెంట్ ఉంటే దాన్ని ఏమనాలి? బెండింగ్ మూమెంట్ అనాలి. సో బెండింగ్ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలా ఉంటుంది బెండింగ్ మూమెంట్. ఇట్ ఈస్ రొటేషన్ అబౌట్ ద z యాక్సిస్. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద కేస్ ఆఫ్ ట్విస్టింగ్ మూమెంట్ దగ్గరకు వస్తే, ట్విస్టింగ్ మూమెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇట్ ఈస్ రొటేషన్ అబౌట్ ద లాంగిట్యూడినల్ యాక్సిస్. ట్విస్టింగ్ మూమెంట్ ఈస్ రొటేషన్ అబౌట్ longitudinal axis. సో మీరు ఒక షాఫ్ట్ కనుక తీసుకుంటే, ఇది ఫిక్స్డ్ ఎండ్ అనుకోండి, ఇది సర్క్యులర్ షాఫ్ట్, లెట్ us take it as a circular shaft. ఇది లాంగిట్యూడినల్ యాక్సిస్, దీన్ని ట్విస్ట్ చేస్తున్నారు అంటే ఈ యాక్సిస్ చుట్టూ ఈ షాఫ్ట్ అనేది తిరుగుతుంది. సో ఇట్ ఈస్ రొటేటింగ్ అబౌట్ ద లాంగిట్యూడినల్ యాక్సిస్. సో అందుకే ఈ క్రాస్ సెక్షన్ అనేది షియర్ కి సబ్జెక్ట్ అవుతుంది. షియర్ కి, లెట్ us take this cross section, దీని పక్కన ఇంకో క్రాస్ సెక్షన్ ఉంది, దీని పక్కన ఇంకో క్రాస్ సెక్షన్ ఉంది, దీని పక్కన ఇంకో క్రాస్ సెక్షన్ ఉంది. సో అడ్జసెంట్ క్రాస్ సెక్షన్స్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రాస్ సెక్షన్ ని నేను ఇక్కడ ఈ హ్యాండ్ తో రిప్రజెంట్ చేస్తున్నాను, దాని పక్కన ఉన్న క్రాస్ సెక్షన్ ఈ హ్యాండ్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ట్విస్టింగ్ జరుగుతుందో దిస్ ఫ్రీ అండ్ క్రాస్ సెక్షన్ విల్ రొటేట్. ఫ్రీ అండ్ క్రాస్ సెక్షన్ రొటేట్ అయినప్పుడు ఈ రెండు క్రాస్ సెక్షన్స్ మధ్య రాపిడి జరుగుతుంది కదా, టాంజెన్షియల్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ జరుగుతుంది కదా. టాంజెన్షియల్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ జరిగితే దాన్ని ఏమనాలి? షియర్ ఫోర్స్ అనాలి. షియర్ ఫోర్స్ వల్ల వచ్చే స్ట్రెస్ ని మనం ఏమనాలి? షియర్ స్ట్రెస్ అనాలి. ఓకే, ఎస్. సో ఆన్సర్ విల్ బి షియర్ స్ట్రెస్. అండ్ ఇక్కడ చూడండి, ట్విస్టింగ్ మూమెంట్ అలోన్ అన్నాడు. అలోన్ అన్నప్పుడు ఓన్లీ షియర్ స్ట్రెస్ వస్తుంది. అలా కాకుండా అడిషనల్ గా ఇంకేదైనా ఫోర్స్ కానీ ఇంకో మూమెంట్ కానీ యాడ్ చేస్తే ఆన్సర్ మారిపోతుంది. బట్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ విల్ బి షియర్ స్ట్రెస్, ఆప్షన్ సి. ఓకే, ఎస్. సో బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, we should consider the terms involved in the torsion equation. Okay, so torsion equation కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెండింగ్ ఈక్వేషన్ చూద్దామండి. బెండింగ్ ఈక్వేషన్ మీకు తెలుసు. అనే కంపారిజన్ మోడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్.
బెండింగ్ ఈక్వేషన్ ఏంటండి, m/i ఈజ్ ఈక్వల్ టు f/y ఈజ్ ఈక్వల్ టు e/r. సిమిలర్లీ మనకి టార్షన్ ఈక్వేషన్ ఏముంటుంది, t/j ఈజ్ ఈక్వల్ టు τ/r ఈజ్ ఈక్వల్ టు gθ/l. సో ఇక్కడ I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రైట్. F మీన్స్ బెండింగ్ స్ట్రెస్ అండ్ E మీన్స్ E అంటే ఏంటండి, యంగ్స్ మాడ్యులస్. R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ Y ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫైబర్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. రైట్ నో. సో ఇప్పుడు సేమ్ ప్లేసెస్ లో ఉన్న థింగ్స్ ని చూద్దాం. ఇక్కడ M ని T రీప్లేస్ చేసింది. M అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్. ఇక్కడ T అంటే ఏంటండి, ట్విస్టింగ్ మూమెంట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ J మీన్స్, ఇక్కడ I బదులు J వచ్చింది. J అంటే ఏంటి అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దేంతో ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఇట్స్ నథింగ్ బట్ Ixx ప్లస్ Iyy. అంటే మనకు ఓన్లీ బెండింగ్ ఈక్వేషన్ లో ఈదర్ Ixx ఆర్ Iyy తీసుకుంటారు. ఇక్కడ అలా కాదు, Ixx ప్లస్ Iyy తీసుకోవాలి, రైట్. దానికి రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఉంది, లెట్ us see that in respective place. And next, tau is a shear stress. Tau అంటే ఏంటి, shear stress. Okay, next R is the radius of shaft. Okay, and G, come to the G is the shear modulus. G అంటే ఏంటండి, shear modulus. And theta is the angle of twist. Theta అంటే ఏంటి, angle of twist. And finally L is the length of shaft. L అంటే ఏంటి, length of shaft. సో మనకు ఈ బెండింగ్ ఈక్వేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. సిమిలర్లీ టార్షన్ రిలేటెడ్ అజంప్షన్స్ కూడా ఒకసారి రివైజ్ చేద్దాము. బట్ టార్షన్ అజంప్షన్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్ లైక్ బెండింగ్ అజంప్షన్స్, బట్ యూ హ్యావ్ టు గో త్రూ. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను షార్ట్ నోట్స్ లో ఇచ్చాను, వ్యాలిడ్ ఫర్ నథింగ్ బట్ యువర్ అజంప్షన్స్. సో ఈ ఈక్వేషన్ కావాలి అంటే మన షాఫ్ట్ అనేది హోమోజీనియస్ మెటీరియల్ తో తయారు చేయబడాలి, ఐసోట్రోపిక్ తో తయారు చేయబడాలి అండ్ ఎలాస్టిక్ తో తయారు చేయబడాలి. ఓకే, దిస్ ఇస్ అ వెరీ కామన్ అజంప్షన్ ఇన్ బెండింగ్ అండ్ టార్షన్. కమ్ టు ద కేస్ ఆఫ్ సెకండ్ అజంప్షన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఈ టార్షన్ ఈక్వేషన్ అనేది ఓన్లీ వ్యాలిడ్ ఫర్ సర్క్యులర్ షాఫ్ట్స్. వేటికి వ్యాలిడ్ అండి, సర్క్యులర్ షాఫ్ట్స్ కి మాత్రమే వ్యాలిడ్. ఓకే, సో సర్క్యులర్ షాఫ్ట్స్ మేబీ అది సాలిడ్ గా ఉండొచ్చు, లేదంటే హాలో నేచర్ లో ఉండొచ్చు, బట్ ఇట్ షుడ్ బి సర్క్యులర్. అది పక్క సర్క్యులర్ అయి ఉండాలి. నెక్స్ట్ థర్డ్, క్రాస్ సెక్షన్ షుడ్ బి ప్రిస్మాటిక్. ఎస్, దిస్ ఈస్ ఆల్సో కామన్ ఇన్ బెండింగ్ ఈక్వేషన్. Fourth is plane section remains plane before and after twisting. So fourth assumption kuda common assumption in bending equation. కాకపోతే అక్కడ ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్ అంటాడు, ఇక్కడ మాత్రం ఆఫ్టర్ ట్విస్టింగ్ అన్నాడు. ఓకే, రైట్. సో ఇది ఈక్వేషన్, ఇందులో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫాలోడ్ బై మీకు ఈ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అండ్ షియర్ స్ట్రెయిన్ మధ్య డిఫరెన్సెస్ చూడండి. యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అండ్ షియర్ స్ట్రెయిన్ మధ్య డిఫరెన్స్ చూడండి. ఓకే, సో షియర్ స్ట్రెయిన్ అంటే అలాంగ్ ద లెంత్. ఓకే, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అంటే విత్ ఇన్ క్రాస్ సెక్షన్. అది 3D డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్. ఓకే, సో మీకు తెలుసు ఏంటంటే సెక్టార్ లెంత్ AA డాష్ అనుకుంటే, సెక్టార్ లెంత్ ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, దిస్ ఇస్ L5 అండ్ దిస్ ఇస్ R theta. సో షియర్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు R theta by L. అంటే షియర్ స్ట్రెయిన్ మనకు తెలుసు ఆల్రెడీ ఫ్రమ్ ద బేసిక్స్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. షియర్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ G ఇంటూ, ఓకే సారీ, షియర్ స్ట్రెస్ బై shear, this one G. Shear strain is equal to shear stress by shear modulus, right, is equal to R theta by L.
షియర్ స్ట్రెస్ ఇస్ ఈక్వల్ టు జిఆర్ థీటా బై ఎల్. ఇది షియర్ స్ట్రెస్ యొక్క వన్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకే రైట్. సో నౌ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. In a circular shaft subjected to torsion, the shear stress varies. Okay, you know very well about the bending stress variation. Bending stress variation అనేది ఇలా ఉంటుంది. బెండింగ్ స్ట్రెస్ వేరియేషన్ ఇలా ఉంటుంది. అంటే జీరో ఎట్ circular that center and maximum at extremes. And you know very well about the shear stress distribution, it's parabola. So tau is equal to 0 at extreme ends, and tau should be maximum in anywhere in beam. Okay, ఇది ఎవరి వేరియేషన్ అండి? షియర్ స్ట్రెస్ వేరియేషన్. ఇదే షియర్ స్ట్రెస్, డైరెక్ట్ షియర్ స్ట్రెస్. ఇప్పుడు మనం చూసేది ఏంటి? టార్షన్ అనేది ఇండైరెక్ట్ షియర్ స్ట్రెస్. సో ఇండైరెక్ట్ షియర్ స్ట్రెస్ అయిన టార్షన్ యొక్క స్ట్రెస్ వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే 0 at center అండ్ maximum at పెరిఫరీ. అంటే ఒక సర్క్యులర్ షేప్ తీసుకుంటే జీరో ఎట్ ద సెంటర్ ఉంటుంది అండ్ మాక్సిమం ఎట్ పెరిఫరీ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ టార్షనల్ షియర్ స్ట్రెస్ వేరియేషన్. ఓకే, ఎస్. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వేరియేషన్ ఆఫ్ టార్షనల్ షియర్ స్ట్రెస్ ఇచ్చాడు. ఇట్ షుడ్ బి లీనియర్ వేరియేషన్. ఇది లీనియర్ వేరియేషన్ అయి ఉండాలి. అండ్ జీరో షుడ్ బి ఎట్ సెంటర్, మాక్సిమం ఎట్ పెరిఫరీ. యాజ్ పర్ దిస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. A solid circular shaft of diameter d subjected to torque, the maximum tensile stress induced in the shaft is. So from the equation of torsion, T by J is equal to tau by R is equal to G theta by L. ఇక్కడ నుంచి టౌ తీసుకోండి. మనకు కావాల్సింది టౌ కదా. సో తను ట్విస్టింగ్ మూమెంట్ ఇచ్చాడు, టౌ ఇచ్చాడు. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ టార్షన్ ఈక్వేషన్ తీసుకుంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వస్తుంది. టౌ is equal to T by J into R, రైట్. సో మీకు తెలుసు T అంటే టార్క్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్, R అంటే రేడియస్ అంటే క్యాపిటల్ D by 2, J is the polar moment of inertia. Tau is equal to T by J into D by 2. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్పాను ఆల్రెడీ. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా J is equal to IXX plus IYY, రైట్ నో. సో ఒక సర్క్యులర్ షాఫ్ట్ కి ఇది XX అనుకుంటాను, ఇది YY అనుకుంటాను. సో మీకు తెలుసు IXX of circular section is pi d power 4 by 64 and IYY also same like pi d power 4 by 64, right? So polar moment of inertia ఏమవుతుంది? pi d power 4 by 64 plus pi d power 4 by 64. సో ఏమవుతుంది అంటే pi d power 4 by 32 అవుతుంది. ఓకే, సో tau is equal to T by J వాల్యూ ఎంత? pi d power 4 by 32 into D by 2. 2 కి 16 మిగిలింది అండ్ ఇందులోంచి ఒక D వెళ్ళిపోతే ఫైనల్ గా మిగిలింది ఏంటి? 16T by pi d cube. 16T by pi d cube. Option will be B. Okay, right. So remember, you want maximum tensile stress. Maximum tensile stress అంటే ఏంటి? Maximum tensile stress, maximum shear stress, this one, not tensile stress. ఓకే, మాక్సిమం ఇక్కడ టైపింగ్ మిస్టేక్ జరిగిందండి. మాక్సిమం షియర్ స్ట్రెస్. ఓకే, సో మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది? బేసిక్ గా ఎట్ ద పెరిఫరీ. సో ఎట్ ద పెరిఫరీ వాట్ ఈస్ ద R value, which is capital R, nothing but D by 2. For suppose if you want here you have to take some capital R is equal to distance of this. అంటే సెంటర్ నుంచి ఇక్కడ వరకు స్మాల్ ఆర్ డిస్టెన్స్ ఉంటే స్మాల్ ఆర్ తీసుకోవాలి. ఓకే, మాక్సిమం షియర్ స్ట్రెస్ ఆఫ్ టార్షన్ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ ద పెరిఫరీ.
Next question number 4. The maximum twisting moment of a shaft can resist is the product of, okay, maximum twisting moment. Okay, రైట్. సో ఒక షాఫ్ట్ ఉంది. జనరల్ గా ఒక షాఫ్ట్ ని దేనికి డిజైన్ చేస్తున్నాము అంటే టార్షన్ కి డిజైన్ చేస్తున్నాము. సో డిజైన్ క్రైటీరియా వచ్చేసి టార్షన్ అండి. సో టార్షన్ లో ఎప్పుడు మనము ఆ షాఫ్ట్ అనేది ఎక్కువ మూమెంట్ ఎక్కువ స్ట్రెంత్ కలిగి ఉంటుంది అని అంటామంటే ఎప్పుడైతే టీ అనేది మాక్సిమం ఉంటుందో అప్పుడు దాన్ని మనము మాక్సిమం స్ట్రెంత్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్. సో లెట్ us take T by J is equal to tau by R. So T is equal to tau by R into J. So now we are talking about the permissible. Let us take a material having some shear permissibility, that is 0.4 Fy from your steel structures. Okay, so this is a maximum moment carrying capacity. T max is equal to tau permissible into J by R. If you compare our bending equation, maximum moment carrying capacity or moment of resistance is equal to F into Z. ఇక్కడ Z అంటే ఏంటండి? I by Y. సో ఇక్కడ J by R ని మనం ఏమనాలి అంటే పోలార్ మాడ్యులస్ అనాలి. అక్కడ Z ని ఏమన్నాం? సెక్షన్ మాడ్యులస్ అన్నాము. ఇక్కడ ZP ని ఏమంటున్నాము? పోలార్ మాడ్యులస్ అంటున్నాము. సో T max is equal to tau permissible into J by R రేషియో ఏమంటున్నాను నేను? పోలార్ మాడ్యులస్ అంటున్నాను. ఆప్షన్ విల్ బి సి. పోలార్ మాడ్యులస్ ఆప్షన్ విల్ బి సి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 5. A shaft 10 cm dia and 2 meter long is subjected to a torque of 19.5 kg meter. Then stress in kg per square centimeter developed is. Okay, so diameter of shaft ఇచ్చాడు. diameter of shaft ఎంత అండి? 10 cm. అండ్ లెంత్ ఇచ్చాడు అండ్ టార్క్ కూడా ఇచ్చాడు 19.5 kg మీటర్. దెన్ స్ట్రెస్ అడుగుతున్నాడు. మనకు తెలుసు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 16T by pi d cube. రైట్ నో 16T. T అంటే 19.5 kg, సెంటీమీటర్ లో కన్వర్ట్ చేయండి 100 సెంటీమీటర్ హోల్ బై అండ్ పై డి క్యూబ్. డి వాల్యూ ఎంత? 10 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్. రైట్. సో ఇక్కడ నుంచి యూనిట్ కన్సిస్టెన్సీ చెక్ చేయండి. సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సో ఫైనల్ గా 16 ఇంటూ 19.5 ఇంటూ 100 పైన కేజీ మిగిలింది హోల్ బై పై ఇంటూ 10 power 3 కింద సెంటీమీటర్ స్క్వేర్ మిగిలింది. ఓకే, సో ఈ టోటల్ ప్రోడక్ట్ చేయండి. అరౌండ్ మీకు అప్రాక్సిమేట్లీ 10 అంటే 9 పాయింట్ చేంజ్ వస్తుంది. సో యువర్ ఆన్సర్ విల్ బి 10 kg per centimeter square. సో ఆప్షన్ విల్ బి ఏ. రిమెంబర్, మనకు MBI ఈక్వేషన్ లో నేను ఎప్పుడు కూడా ఎఫ్ కి డైరెక్ట్ ఫార్ములా ఇవ్వలేదు. నేను డైరెక్ట్ గా ఏం చెప్తానంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై జెడ్ అని గుర్తుపెట్టుకోమని చెప్తాను. కానీ ఇక్కడ టౌ కి డైరెక్ట్ వాల్యూ ఇస్తున్నాను. ఆ వాల్యూ ఏంటి అంటే 16T by pi d cube. దిస్ ఇస్ ఫర్ సాలిడ్ షాఫ్ట్. ఎందుకు అంటే ఇక్కడ బెండింగ్ ఈక్వేషన్ అనేది ఎనీ టైప్ ఆఫ్ క్రాస్ సెక్షన్ కి సూటబుల్, కానీ ఇక్కడ టార్షన్ ఈక్వేషన్ అనేది ఎక్స్క్లూజివ్లీ సర్క్యులర్ షేప్ కి మాత్రమే సూటబుల్. కాబట్టి మీరు బై డిఫాల్ట్ గా గుర్తుపెట్టుకునే చాయిస్ కూడా ఉంది, షియర్ స్ట్రెస్ ఫార్ములాస్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 6. Two shafts A and B are made up of same material. The shaft A is of diameter D and shaft B is considered of diameter 2D. The strength of the shaft B is as that of shaft A. Okay, so strength అడుగుతున్నాడు. మనం ఇంతకు ముందుకే డిస్కస్ చేసాము. స్ట్రెంగ్త్ ఆఫ్ షాఫ్ట్ దేని అంటే ఏంటి? అసలు స్ట్రెంగ్త్ ఆఫ్ షాఫ్ట్ అంటే ఏంటండి? టార్షన్ క్యారింగ్ కెపాసిటీ, or some people will call it as T
టీ మ్యాక్స్ మాక్సిమం ఎంత చేయగలదు, లేదంటే టీ అలౌడ్ ఆర్ టీ పర్మిసబుల్ ఆర్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, సో స్ట్రెంగ్త్ ఆఫ్ షాఫ్ట్ అంటే ఎంత టార్షన్ ని అది క్యారీ చేయగలదు అని. ఓకేనా, సో మీకు తెలుసు టీ మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు టౌ పర్మిసబుల్ ఇంటూ జెడ్పి. జెడ్పి, సో జెడ్పి అంటే పోలార్ మాడ్యులస్. పోలార్ మాడ్యులస్, సో పోలార్ మాడ్యులస్ అనేది నథింగ్ బట్ జే బై ఆర్. జే అంటే పై డి పవర్ 4/64, జే అంటే పై డి పవర్ 4/64, అండ్ ఆర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్. రైట్ నో, అంటే ఇక్కడ టోటల్ గా ఈ పోలార్ మాడ్యులస్ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది అంటే షాఫ్ట్ డైమెన్షన్స్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే షాఫ్ట్ డైమెన్షన్ పెరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ పోలార్ మాడ్యులస్ పెరుగుతుంది. ఈ షాఫ్ట్ డైమెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ ప్రాపర్టీ. ఫిజికల్ ప్రాపర్టీ ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనము బెండింగ్ లో కూడా డిస్కస్ చేసాం. ఓకే, టౌ పర్మిసబుల్. టౌ పర్మిసబుల్ జనరలీ డిపెండ్స్ ఆన్ మెటీరియల్. అంటే అది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కాంపోజిషన్ తో తయారు చేయబడ్డది. స్టీల్ అయితే ఒక టౌ పర్మిసబుల్, అల్యూమినియం అయితే ఒక టౌ పర్మిసబుల్, ఓకే, అండ్ వుడ్ అయితే ఒక టౌ పర్మిసబుల్ ఉంటుంది. సో మెటీరియల్ అనేది కెమికల్ ప్రాపర్టీ. కెమికల్ ప్రాపర్టీ, ఓకే, కెమికల్ or chemical dependent. ఓకే, సో ఫైనలీ ఒక మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఎవరెవరిపైన డిపెండ్ అవుతుందంటే ఐదర్ బెండింగ్ కానీ ట్విస్టింగ్ కానీ. ఒకటి ఫిజికల్ ప్రాపర్టీ పైన, రెండవది అండ్ అది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తో తయారు చేయబడింది అని. ఓకే, సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ లో మనకు ఈ స్ట్రెంగ్త్ అనేది చెప్పబడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక్కటే కాదండి, టీ మ్యాక్స్ అనేది టీ బై జే ఇజ్ ఈక్వల్ టు జీ టీటా బై ఎల్. నేను చెప్తాను ఫర్దర్ క్వశ్చన్స్ లో. సో టీ మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ టీటా బై ఎల్ ఇంటూ జే. ఇది కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా. దీన్ని మనం ఏమంటామంటే స్టిఫ్నెస్ క్రైటీరియా అంటాం. స్టిఫ్నెస్ క్రైటీరియా అంటాం. సిమిలర్లీ టీ మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ టు టౌ పర్మిసబుల్ ఇంటూ జెడ్పి. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్రైటీరియాని మనం ఏమంటామంటే స్ట్రెంగ్త్ క్రైటీరియా అంటాం. స్ట్రెంగ్త్ క్రైటీరియా. సో ఇందులో ఎవరైతే లీస్ట్ ఉంటారో వాళ్ళు మన టీ పర్మిసబుల్. అంటే స్ట్రెంగ్త్ లో ఫెయిల్ అయినా షాఫ్ట్ ఫెయిల్ అయినట్టే, స్టిఫ్నెస్ లో ఫెయిల్ అయినా షాఫ్ట్ ఫెయిల్ అయినట్టే. సో ఎందులో అయితే త్వరగా ఫెయిల్ అవుతుందో అదే మన స్ట్రెంగ్త్. అంటే అంతే క్యారీ చేయగలదు. అది దాటింది అంటే ఏదో ఒక కండిషన్ ఫెయిల్ అయినట్టే. ఒక కండిషన్ ఫెయిల్ అయింది అంటే ఆబ్వియస్ గా షాఫ్ట్ ఫెయిల్ అయినట్టే. మేబీ క్యారింగ్ కెపాసిటీలో కానీ లేదంటే డిఫార్మేషన్ లో కానీ ఫెయిల్ అయినట్టే. ఓకే, రైట్. సో నౌ విల్ సీ ద క్వశ్చన్. సో యూ నీడ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్వశ్చన్. క్వశ్చన్ చేయడమే కాదు, దాని బ్యాక్గ్రౌండ్, దాని ఫిజికల్ సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలి. అంటే దాని చుట్టూ తెలుసుకోవాలి. అందుకే నేను క్వశ్చన్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో Tmax is equal to tau permissible into ZP, right now. So ఫస్ట్ ఏంటంటే టూ షాఫ్ట్స్ ఉన్నాయి. మొదటిదేమో డి, రెండవదేమో డయామీటర్ 2D. సో టీబి బై టీఏ ఇజ్ ఈక్వల్ టు సేమ్ మెటీరియల్ అన్నప్పుడు పర్మిసిబిలిటీ సేమ్ ఉంటుంది. సో పిబి బై పిఏ. ఓకే, సో టీబీ ఈజ్ ఈక్వల్ టు టీఏ ఇంటూ. ఓకే, సో జెడ్ అంటే ఏంటి, జే బై ఆర్ ఆఫ్ బి అండ్ జే బై ఆర్ ఆఫ్ ఏ. ప్లీజ్ కమ్ హియర్. సో నేను ఇక్కడ జే బై ఆర్ ఆఫ్ బి చెప్తాను చూడండి. జే బై ఆర్ ఆఫ్ బి ఏమవుతుందండి, పై డి పవర్ 4/32 హోల్ బై డి బై 2 కదా. ఓకే, సో ఇక్కడ డయామీటర్ ఎంత 2D. సో ఫైనలీ యూ విల్ గెట్ 8 పై డి క్యూబ్ బై 16. సిమిలర్లీ జే బై ఆర్ ఆఫ్ ఏ చేయండి. జే బై ఆర్ ఆఫ్ ఏ చేస్తే పై డి క్యూబ్ బై 16 వస్తుంది. సో రైట్ ద రేషియోస్ హియర్. 8/1 which is 8 times of TA. So answer will be A. Okay. Question number 7. Question number 7. A circular shaft of diameter 30 mm
having shear modulus G 80 MPa. Shear modulus ఎంత ఇచ్చాడు 80 MPa subjected to moment as shown in below. What is the maximum shear stress developed at periphery of shaft A? So tau max అడుగుతున్నాడు. Tau max is equal to T by J into R. Correct? So simply you can call it as T by ZP, or you can remember it as 16T by pi d cube. T ఇచ్చాడు, D ఇచ్చాడు, అండ్ అన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ అప్రోచ్ రాంగ్ అప్రోచ్ అండి. సో ఆన్సర్ విల్ బి 0. ఆన్సర్ అనేది 0 ఉంటుంది. ఎందుకో చూడండి. టౌ మ్యాక్స్ అంటే ఏంటండి 16T by pi d cube. మీకు టౌ మ్యాక్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఎట్ ఏ దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద టౌ మ్యాక్స్ ఎట్ ఏ, దెన్ దట్ క్రాస్ సెక్షన్, ఆ ఏ అనే క్రాస్ సెక్షన్ ఎంత టార్షన్ కి సబ్జెక్ట్ అవుతుందో చూడండి. ఒకసారి ఫ్రీ హ్యాండ్ దగ్గర ఉన్న ఏని చూడండి, అది ఎలాంటి టార్షన్ కైనా సబ్జెక్ట్ అవుతుందా? నో. యాక్చువల్లీ స్పీకింగ్, ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ అప్పుడు ఈ పర్టికులర్ థింగ్ అనేది, ఈ పర్టికులర్ స్ట్రెచ్ అనేది, లెట్ us టేక్ ఇట్ యాజ్ సిబి. సో ఈ సిబి స్ట్రెచ్ అనేది మనకు ట్విస్టింగ్ కి సబ్జెక్ట్ అవుతుంది. కానీ ఏ అనేది ఎలాంటి ట్విస్టింగ్ కి సబ్జెక్ట్ అవ్వలేదు. ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ ట్విస్టింగ్. సో ఆన్సర్ విల్ బి టీ కి ఎంత సబ్స్టిట్యూట్ చేస్తారు? 0. సో టౌ మ్యాక్స్ ఎట్ ఏ విల్ బి 0. సో దిస్ ఇస్ ఎక్సలెంట్ క్వశ్చన్, ESE క్వశ్చన్. సో మెనీ ఫెలోస్ విల్ డూ మిస్టేక్. ఓకే, రైట్. ఆప్షన్ D is the correct one. Next, question number 8. Torsional rigidity. మీకు తెలుసు ఆల్రెడీ. ఫ్లెక్చరల్ రిజిడిటీ నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్లెక్చరల్ రిజిడిటీ. సో ఫ్లెక్చరల్ రిజిడిటీ అంటే ఏంటి అంటే EI. సిమిలర్లీ టార్షనల్ రిజిడిటీ చూడండి. టార్షనల్ రిజిడిటీ. సో టార్షనల్ రిజిడిటీ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే E షుడ్ బి రీప్లేస్డ్ బై G. ఎందుకంటే E అనేదేమో నార్మల్ స్ట్రెస్ కి రిలేటెడ్ అండ్ G అనేదేమో షియర్ స్ట్రెస్ రిలేటెడ్ కదా. I షుడ్ బి రీప్లేస్డ్ బై J. సో GJ ఈస్ ద టార్షనల్ రిజిడిటీ. ఇవి రెండు ఒకటి కాదు. సో ఆల్సో నోన్ యాజ్ ఫ్లెక్చరల్ రిజిడిటీ. రాంగ్. ఓకే, సో మరి ఇవి ఏం ఇండికేట్ చేస్తున్నాయి అంటే రిజిడిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు స్టిఫ్నెస్. రిజిడిటీ ఎక్కువగా ఉంటే బాడీ ఎక్కువ డిఫార్మ్ అవ్వదు. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిఫార్మేషన్. ఓకే, రైట్. సో నవ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. Torsional rigidity is not flexural rigidity. Product of modulus of elasticity, wrong. Torque which develops unit twist per unit length, wrong. The product shear modulus and polar moment of inertia, right. Option D is the correct one. Next, question number 9. Torsional stiffness. So rigidity చూసాము. rigidity అంటే ఏంటి? GJ. ఇప్పుడు స్టిఫ్నెస్ చూద్దాం. Stiffness is equal to rigidity by length. It's nothing but GJ by L. మీరు ఇది టార్షనల్ స్టిఫ్నెస్. అదే విధంగా ఫ్లెక్చరల్ స్టిఫ్నెస్ చూసారనుకోండి, ఏమవుతుంది? EI by L అవుతుంది. అందుకే రిజిడిటీ is proportional to స్టిఫ్నెస్ అంటున్నాను. ఓన్లీ చేంజ్ ఈస్ ఇట్స్ గివెన్ ఫర్ యూనిట్ లెంత్. అదొక స్టిఫ్నెస్ అనేది యూనిట్ లెంత్ కి ఇస్తారు అంతే. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు దిస్, T by J is equal to G theta by L కదా. సో T by theta is equal to GJ by L. సో ఈ టోటల్ ప్రోడక్ట్ నేను టార్షనల్ స్టిఫ్నెస్ అంటాను. సో టార్షనల్ స్టిఫ్నెస్ is nothing but twist required for torsion required for unit twist. Okay, right. So now you can answer. Torsional stiffness is defined as torque required to produce a twist of 1 radian. Option A is correct. Torque required for to produce a twist 1 radian per unit length. Unit length అనేది కరెక్ట్ కాదు, ఇట్స్ లెంత్. ఓకే, సో torque required to produce a twist 1 radian per unit polar modulus. ఇట్స్ రాంగ్. పోలార్ మాడ్యులస్ తో యూనిట్ రిలేటెడ్ ఏం లేదు. టార్క్ రిక్వైర్డ్ ఫర్ యూనిట్ క్రాస్ సెక్షన్ గురించి మాట్లాడలేదు. సో అప్రోప్రియేట్ ఆన్సర్ ఈస్ ఏ. యాక్చువల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ టార్క్ రిక్వైర్డ్ పర్ యూనిట్ ట్విస్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. Torsional rigidity
టార్షనల్ రిజిడిటీ ఆఫ్ ఎ షాఫ్ట్ అండ్ ఇండెక్స్ ఆఫ్ రిజిడిటీ ఏమి ఇస్తుందండి? రిజిడిటీ ఈజ్ నథింగ్ బట్ స్టిఫ్నెస్. రిజిడిటీ నథింగ్ బట్ స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ ఉందా చూడండి? నో. సో స్టిఫ్నెస్ లేదు. సో అట్లీస్ట్ ట్రై ఫర్ ద డిఫర్మేషన్. సో ఆప్షన్ సి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆప్షన్ సి ఇస్ ద డిఫార్మబిలిటీ. టార్షనల్ రిజిడిటీ దేన్ని ఇండికేట్ చేస్తుంది? డిఫర్మేషన్. రిజిడిటీ ఎక్కువగా ఉంటే డిఫర్మేషన్ తక్కువగా ఉన్నట్టు. ఒక బాడీకి డిఫర్మేషన్